Hi friends, this is Santosh from Tripoli. Today we will discuss about the problems based on Z parameters. Before watching this video, please subscribe to my channel for more videos. ఎనీబడి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. యువర్ లైక్ విల్ మోటివేట్స్ అస్. ఇప్పుడు చూసినట్లయితే ఇలా ఇస్తాడనమాట ప్రాబ్లం. జెడ్ పారామీటర్స్లో సాల్వ్ చేయాలని. ఇక్కడ V1 V2 అని వాడు ఏం ప్రత్యేకించి చేయడం, అన్నీ మనమే పెట్టుకోవాలి. V1 ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ V2 ప్లస్ ఆర్ మైనస్. అంటే ఇచ్చిన క్వశ్చన్కి అలా పెట్టుకోవద్దు. మనం ఆన్సర్ రాసుకునేటప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ రీడయాగ్రామ్ చేయాలి. ఎప్పుడైనా సరే సర్క్యూట్స్ అనేది నీట్గా పెన్సిల్తో మళ్ళీ వాడు ఇచ్చిన దాన్నే నీట్గా డ్రా చేయాలి. అది మ్యాండేటరీ. అప్పుడు మనకి చూడంగానే సర్క్యూట్ డయాగ్రామ్ అనేది చాలా నీట్గా కనపడుద్ది. అప్పుడు మనకి ప్రాబ్లం చేసినా చేయకపోయినా వాడికి అపీరెన్స్ మంచిగా అవపడుద్ది దిద్దే వాళ్ళకి. కాబట్టి ఇలా నీట్గా డయాగ్రామ్ మళ్ళీ రీడ్రా చేసుకోండి. ఇలా ఇస్తారనమాట సర్క్యూట్ డయాగ్రామ్. దీన్ని కిర్చాఫ్ లాలోనే చేసుకోవచ్చు, మన ప్రాసెస్లోనైనా చేసుకోవచ్చు. మన ప్రాసెస్ ఏంది? ఫస్ట్ జెడ్ పారామీటర్స్ అనగానే మనం ఏమంటాం? ఓపెన్ సర్క్యూట్. జెడ్ పారామీటర్స్ అంటే ఓపెన్ సర్క్యూట్, వై పారామీటర్స్ అంటే షార్ట్ సర్క్యూట్. ఈ గుర్తుపెట్టుకోండి. జెడ్ పారామీటర్స్ అంటే ఓపెన్ సర్క్యూట్, వై పారామీటర్స్ అంటే షార్ట్ సర్క్యూట్. మనకి జెడ్ పారామీటర్స్ అనగానే జమ్మట్లోనే బల్బు వెలగాలి. ఏమని? ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్. వై పారామీటర్స్ అంటే షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్. చలో మనం ప్రాబ్లం చూసినట్టయితే ఇక్కడ I1, ఇక్కడ I2 మనకు తెలిసిందే. ఇలా మనం ఫస్ట్ రీట్రా చేసుకున్న తర్వాతకి ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? మన ప్రాసెస్ ఇక్కడ 10 ohms, ఇక్కడ V1 ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ I1. కేస్ 1లో ఇది. కేస్ 1లో అవుట్పుట్ పోర్ట్ని మనం ఏం చేస్తాం? ఓపెన్ సర్క్యూట్. అప్పుడు ఇలా ఉంటుంది సర్క్యూట్ డయాగ్రామ్. అవుట్పుట్ పోర్ట్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది? I1 I2 అనేది 0 అవుతుంది. అసలు మనం జెడ్ పారామీటర్స్ కానీ పక్కన జెడ్ పారామీటర్స్ ఈక్వేషన్స్ రాసుకోండి. ఇక్కడ V1 V2 వస్తాయి. ఇక్కడ Z11 I1 ప్లస్ Z12 I2 ఈక్వల్ టు Z21 I1 ప్లస్ Z22 I2. ఓకే, రాసుకున్నాగా. దీన్ని 0 చేసేసాం. ఇప్పుడు మనకి సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా వచ్చింది 10. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ నుంచి మనం ఏం కనుక్కుంటాం? Z11 Z21 కనుక్కుంటాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? Z11 అంటే V1/I1, Z11 అంటే V1/I1. ఎప్పుడు I2 అనేది 0 అవుతుంది. I2 అనేది 0 అయినప్పుడు మనకి V1/I1 అంటే R. ఫస్ట్ దీనికి R ఈక్వలెంట్ కనుక్కుందాం. R ఈక్వలెంట్ ఈక్వల్ టు 10 + 5 15 అనేది ఏంటిది? V1/I1. అంటే మనకి ఏమొచ్చింది? Z11 వచ్చేసింది. ఓకే, Z11 వచ్చేసింది. నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంది? Z21 కనుక్కోవాలి. Z21 కనుక్కోవాలంటే Z21 ఈక్వల్ టు V2/I1. V2/I1 మనకి ఫస్ట్ V2/I1 వచ్చిండు. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దీనికి వోల్టేజ్ అక్రాస్, ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ దీని రెసిస్టెన్స్ కనుక్కుంటే V2 ఈక్వల్ టు 5 ఇంటూ ఏ కరెంట్ పాస్ అవుతుంది? I1 కరెంట్ పాస్ అవుతుంది. కాబట్టి V2/I1 కావాలి. V2/I1 ఈక్వల్ టు 5. ఇదేంటిది? Z21 అవుతుంది. నెక్స్ట్ మన కేస్ 2లో ఇన్పుట్ పోర్ట్ అనేది ఏమవుతుంది? ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. కేస్ 2లో ఇన్పుట్ పోర్ట్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అయితే మనకి ఏమేమి కనుక్కుంటాం? Z12 కనుక్కుంటాం, Z22. నేను ఫస్ట్ Z22 కనుక్కుంటాం. అసలు సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది సర్క్యూట్ డయాగ్రామ్. మీరు పెన్సిల్ తీసుకోండి నీట్గా. ఇక్కడ ఏం అపేర్ అవుతుంది? V1 అపేర్ అవుతుంది. 5 రాస్తున్నా. ఇక్కడ ఏముంటుంది? V2 ప్లస్ ఆర్ మైనస్ I2. ఓకే, R ఈక్వలెంట్ కనుక్కోవాలి. R ఈక్వలెంట్ ఎంత దీనికి? 20 అంటే V2/I2. ఇదేంటిది? Z22. మనకి Z22 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనం Z12 కనుక్కోవాలి. Z12 ఎలా కనుక్కుంటాం? Z12 ఈక్వల్ టు V1/I2. ఎప్పుడు? I1 అనేది 0 అయినప్పుడు. ఏం చేయాలి మనం? వోల్టేజ్ అక్రాస్ అంటే దీని వోల్టేజ్ అక్రాస్ కనుక్కోవాలి. అప్పుడు V1 ఈక్వల్ టు 5 ఇంటూ
పాస్ అయ్యే కరెంట్ I2. అప్పుడు V1/I2 ఈక్వల్ టు 5 అవుతుంది. ఇదేంటిది మనకి Z12 మనకి 4 వాల్యూస్ వచ్చాయన్నమాట. Z12 4 వాల్యూస్ వచ్చాయి. ఓకే, మనకి 4 వాల్యూస్ వచ్చినాయి. దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకోండి. ఇంకోటి కూడా చూద్దాం. కేవీఎల్ ఎలా చేస్తాం ఇచ్చిన ప్రాబ్లమ్ని. కేవీఎల్ ఎలా చేస్తామంటే ఇచ్చిన సర్క్యూట్నే చూద్దాం. కేవీఎల్ ఎలా అప్లై చేయాలో ఫస్ట్ దీనికి డైరెక్షన్స్ ఇచ్చుకున్న తర్వాత మన ప్రాసెస్ ఏంటి, కేవీఎల్ అప్లై చేయాలి. కేవీఎల్ ఎలా అప్లై చేస్తానో చూడండి. సర్క్యూట్ డయాగ్రామ్ చూసారుగా. ఫస్ట్ లూప్కి కేవీఎల్ అప్లై చేద్దాం. ఫస్ట్ లూప్కి కేవీఎల్ అప్లై చేస్తే మన కేవీఎల్ ఈక్వేషన్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ V1 ఉంది. -10I1 -5 I2 ప్లస్ I1 ప్లస్ V1 ఈక్వల్ టు 0. -10I1 ఇక్కడ 2 డిఫరెంట్ డైరెక్షన్లు ఉన్నాయి కాబట్టి -5I1 ప్లస్ I2 కానీ I2 ప్లస్ I1 కానీ రాసుకోవచ్చు. దాని తర్వాతకి వోల్టేజ్ ప్లస్ V1 వచ్చింది ఈక్వేషన్. దాని తర్వాత నేను ఓల్డ్ ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే 10I1 ప్లస్ 5I2 ప్లస్ 5I1 ఈక్వల్ టు V1. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 15I1 ప్లస్ 5I2 ఈక్వల్ టు V1. ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ కేవీఎల్ అట్ లూప్ 2. చూడండి, ఇక్కడ -15 V2 -15I2 -15I2 -5I1 ప్లస్ I2 మైనస్ V2 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ V2 ఈక్వల్ టు 0. మైనస్తో మల్టిప్లై చేస్తే 15I2 ప్లస్ 5I1 ప్లస్ 5I2 ఈక్వల్ టు V2. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే 20I2 ప్లస్ 5I1 ఈక్వల్ టు V2. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5I1 ప్లస్ 20I2 ఈక్వల్ టు V2 అని రాసుకోవచ్చు. దీంట్లోంచి మనకి ఈక్వేషన్స్తో కంపేర్ చేయండి. మనకి జెడ్ పారామీటర్స్ ఈక్వేషన్స్తో కంపేర్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ సేమ్ వస్తాయి. ఇది ఎలా వచ్చినాయి ఆన్సర్లు ఇవి కూడా అలానే వస్తాయి. కేవీఎల్ అనేది బెస్ట్ మెథడ్, ఎందుకంటే మనం కేవీఎల్ మీద చాలా ప్రాబ్లమ్స్ చేసి ఉన్నాం కాబట్టి ఇలా సింపుల్గా కేవీఎల్ మీద చేయండి. లేదంటే ఈ ప్రాసెసే ప్రిఫర్ చేసి దేని బెస్ట్ అనిపిస్తే అది ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ 3 లూప్స్ ఇస్తే ఎలా, మనం 2 లూప్స్ చూసాం. ఒకవేళ ఇలా 3 లూప్స్ ఇస్తే ఇది కూడా చూద్దాం. నేనేం చేస్తా అంటే సింపుల్గా ఉండడానికి కేవీఎల్ అప్లై చేస్తా. ప్లస్కి డైరెక్షన్ ఇచ్చుకోండి, వీకి ప్లస్ వచ్చేలాగా డైరెక్షన్ ఇచ్చుకోండి. ఇక్కడ మధ్యలో ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇలాగ ఇచ్చుకున్నా. ఇలా 3 లూప్స్ డైరెక్షన్ ఇచ్చుకున్న తర్వాతకి మన టార్గెట్ ఏంటి, కేవీఎల్ అప్లై చేయాలి. జస్ట్ సింపుల్గా చూడండి, కేవీఎల్ అప్లై చేస్తున్నా. -I1 ఇది I1, ఇది I3, ఇది I2. ఓకే, I2 ఎట్ 1 లూప్ కాడ -I1 -2. ఇక్కడ రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి I1 మైనస్ I3 అవుతుంది ప్లస్ V1 అవుతుంది ఈక్వల్ టు 0. నేను మైనస్తో మల్టిప్లై చేస్తే I1 ప్లస్ 2I1 మైనస్ 2I3 ఈక్వల్ టు V1 అవుతుంది. అప్పుడు రెండు సేమ్ ఉన్నాయిగా, దీన్ని ఏం చేస్తాను నేను 3I1 మైనస్ 2I3 ఈక్వల్ టు V1. 2I3 ఈక్వల్ టు V1. ఇప్పుడు కేవీఎల్ మనం ఒక లూప్ దగ్గర అప్లై చేసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి,
సెకండ్ లూప్ దగ్గర అప్లై చేయాలి. ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ సెకండ్ లూప్ ఇక్కడ ఎట్ 2 దగ్గర అప్లై చేస్తే ఇలా చూడండి -2 రెండు డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2 యాడ్ చేయాలి. I3 ప్లస్ I2 ప్లస్ V2 = 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్తో మల్టిప్లై చేస్తే 2I2 ప్లస్ 2I3 = V2. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. నెక్స్ట్ KVL ఎట్ లూప్ 3. ఎట్ 3 దగ్గర మనం ఏం చేస్తాం? KVL అప్లై చేస్తాం. I3 మైనస్ రెండు డిఫరెంట్ డైరెక్షన్స్ ఉంటే ఏం చెప్పాను? యాడ్ చేయమని చెప్పాను. I3 ప్లస్ I2 ఇక్కడ రెండు సేమ్ డైరెక్షన్ ఉంటే మైనస్ చేయాలి. 2I3 మైనస్ I1 = 0. వోల్టేజ్ ఏం లేదు కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే I3 ప్లస్ 2I3 ప్లస్ 2I2 ప్లస్ 2I3 మైనస్ 2I1 = 0. మీరు అంత అర్థం కాకపోతే ఫస్ట్ వీటిని ప్లస్లు చేసుకోండి, తర్వాతకి ఈ స్టెప్ వేసుకోండి. నేను ఎందుకంటే డైరెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ I3, ఇక్కడ I3, ఇక్కడ I3. సో 5I3, ఇక్కడ I2, ఇక్కడ I1. నేను అటు పంపిస్తున్నా ఈ రెండింటిని. 2I1 అవుతుంది, మైనస్ 2I2 అవుతుంది. మనం I3 వాల్యూ అనుకుందాం. I3 వాల్యూ ఏమవుతుంది? 2/5I1 మైనస్ 2/5I2 అవుతుంది. ఇది I3 వాల్యూ అనుకున్నాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఈ ఈక్వేషన్ నెంబర్ 3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 3I1 మైనస్ 2I3 అంటే ఏంటిది? 2/5I1 మైనస్ 2/5I2 = V1. దీని నుంచి ఏం రాసుకోవచ్చు మనం? 3I1 మైనస్ 4/5I1 మైనస్ 4/5I1 ప్లస్ 4/5I2 = V1. 3 మైనస్ 4/5 5 3 15 నుంచి 4 పోతే 11/5. అప్పుడు 11/5I1 ప్లస్ 4/5I2 = V1. ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ I3ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 2I2 ప్లస్ 2I3 అంటే 2/5I1 మైనస్ 2/5I2 2/5I2 = V2. I2 ఇక్కడ I1 కాదు, ఇక్కడ I2 ఉంది చూడండి. I2 నేను I2 టర్మ్ ఒక్కడ రాసుకుంటున్నా. ప్లస్ మైనస్ 4/5I2 ప్లస్ 4/5I1 = V2. ఓకే. 2 మైనస్ 4/5 2 మైనస్ 4/5 5 2 10 లోంచి 4 పోతే 6/5 10 లోంచి 4 పోతే 6/5. సో 6/5 వచ్చింది. 6/5I2 ప్లస్ 4/5I1 ఓకే = V2 అనమాట. V2 నేను ఫస్ట్ I1కి ప్రిఫర్ ఇస్తాను కాబట్టి 4/5I1 ప్లస్ 6/5I2 = V2. మనకి అన్ని ఈక్వేషన్స్ వచ్చేసాయి. 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ 2 ఈక్వేషన్స్ మనం ఏం చేయాలి? జెడ్ పారామీటర్స్తో కంపేర్ చేయాలి. అప్పుడు Z11 Z12 Z21 Z22 ఏమవుతుంది? Z11 ఏమవుతుంది? ఇక్కడ 11/5 అవుతుంది. Z12 ఏమవుతుంది? 4/5 అవుతుంది. Z21 ఏమవుతుంది? 4/5 అవుతుంది. 6/5 అవుతుంది. ఇక్కడ ఇలా మనం జెడ్ పారామీటర్స్ని ఈజీగా KVLలో సాల్వ్ చేయొచ్చు. ఇలా KVLలో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే ప్రీవియస్ పేపర్స్లో మనకి ఎలా ఇచ్చాడు జెడ్ పారామీటర్స్ మీద ప్రాబ్లం చూద్దాం. అంటే ప్రీవియస్గా అంటే క్వశ్చన్ పేపర్ వచ్చేసి R22 నాదే క్వశ్చన్ పేపర్. ఇక్కడ చూసినట్టయితే జెడ్ పారామీటర్స్ను అడిగిన క్వశ్చన్స్ అన్నీ చూద్దాం. అసలుకి ఏమేమి అడిగాడు. ఇక్కడ జెడ్ పారామీటర్స్ నుంచి క్వశ్చన్ పడ్డది. ఏంటిదంటే వై ద జెడ్ పారామీటర్స్ కాల్డ్ ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్. వై ద జెడ్ పారామీటర్స్ ఈజ్ కాల్డ్ ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్. ఎందుకు
ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అని ఎందుకంటారు? మనకి I1 అనేది ఎప్పుడు 0 అవుతాయని చెప్పా? ఓపెన్ సర్క్యూట్ పారామీటర్ అయినప్పుడు 0లు అవుతాయి. అందుకే ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి జెడ్ పారామీటర్స్ మీద క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. ఫైండ్ ద జెడ్ పారామీటర్స్ ఫర్ ద నెట్వర్క్ షోన్ ఇన్ ద ఫిగర్. నెట్వర్క్ షోన్ ఇన్ ద ఫిగర్ జెడ్ పారామీటర్స్ కనుక్కోమన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి అడ్మిటెన్స్ పారామీటర్స్, ఇంపిడెన్స్ పారామీటర్స్ అంతే అడిగాడు కానీ మనల్ని జెడ్ పారామీటర్స్ 5 పారామీటర్స్ అని అడగలేదు. ఇట్లా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట JNTU క్వశ్చన్ పేపర్లో. ఇక్కడ అడ్మిటెన్స్ పారామీటర్స్ అంటే ఏమని చెప్పాను మనం? Y పారామీటర్స్ అని చెప్పుకున్నాం. ఇంపిడెన్స్ పారామీటర్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? జెడ్ పారామీటర్స్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఇట్లా అడుగుతాడు క్వశ్చన్లు. అందుకే నేను మీకు ముందే ఏం చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ కాకుండా జెడ్ పారామీటర్స్ మంచి అవగాహన ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిగారు చూడండి ప్రాబ్లం. ఇక్కడ మనం ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసాం కదా, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసాం కదా, అదే టైప్ అనమాట. కాకపోతే ఇక్కడ ఏమి ఇవ్వలే మనకి, చూడండి V1 ఇవ్వలే, I1 ఇలా ఏమి ఇవ్వలే. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా అడుగుతాడు. మనం జస్ట్ వీటిని ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ మనం V1 ప్లస్ ఆర్ మైనస్ రాసుకోవాలి, ఇక్కడ V2 ప్లస్ ఆర్ మైనస్ రాసుకోవాలి, ఇక్కడ I2 రాసుకోవాలి, ఇక్కడ I1 రాసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా సాల్వ్ చేశానో అలానే లూప్స్ కథం ప్రాబ్లం అయిపోయింది. ఇలా మనం ప్రాబ్లమ్ని కన్వర్ట్ చేసుకోవటం రావాలి. ఓకే, ఇది ప్రీవియస్గా JNTU క్వశ్చన్ పేపర్లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఇలా అడుగుతాడు, చూసుకోండి. ఈ ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేయండి వీలుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు సాల్వ్ చేసుకోవడానికి నేను కొన్ని ప్రాబ్లమ్స్ గ్యాదర్ చేశాను. ప్రాబ్లం నెంబర్ 1, ఇట్లా మనల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే ఇలా అడుగుతాడు అనమాట. ఇక్కడ ఇండక్టర్ వచ్చింది, మనం ఇండక్టర్ వస్తే ఎలా అప్లై చేయాలి బ్రో అని అంటే జస్ట్ ఏం లేదు, సేమ్ KVLే, ఒక చిన్న మెథడ్ ఉంటుంది దీనికి. ఇక్కడ ఇండక్టర్ని రెసిస్టెన్స్లోకి మార్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే, ఇండక్టర్ని రెసిస్టెన్స్లో మార్చుకోవాలంటే ఇప్పుడు ఇండక్టర్ సంథింగ్ L అనుకుందాం, ఇండక్టర్ని LS రెసిస్టెన్స్లో మార్చుకోవాలంటే అదే కెపాసిటెన్స్కి 1/CS అనమాట, 1/CS అనమాట. కెపాసిటెన్స్ని 1/CS, ఇండక్టర్కి LS. ఇక్కడ ఇండక్టర్ అడిగాడు కాబట్టి సింపుల్గా S అనమాట. ఎస్ కాబట్టి దీన్ని సాల్వ్ చేయండి, S అని పెట్టి సాల్వ్ చేయండి. ఇక్కడ S అని పెట్టండి, మిగతాదంతా యాస్టీస్ మనం KVL ఎలా అప్లై చేసాం అలా చేస్తే మనకి చేసుకుంటూ వెళ్తే ఇలా వస్తుంది అనమాట. ఈ ఆన్సర్స్ వస్తాయి అనమాట. చూసుకోండి, చేసి ఒకసారి ట్రై చేయండి ప్రాబ్లమ్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాబ్లం కూడా సేమ్ KVL అప్లై చేయండి. ఇక్కడ మనకి ఏమీ లేదు, మనమే అజ్యూమ్ చేసుకోవాలి. మైనస్ ఇక్కడ V2 ప్లస్ మైనస్ KVL ఇక్కడ మన ఇష్టం, ఇలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. సేమ్ KVL అప్లై చేస్తే ఈ ఆన్సర్స్ వస్తాయి. ఇవనేది ఫర్ ప్రాక్టీస్ పర్పస్ ఇవన్నీ చేశారు కాబట్టి మీ కెపాసిటీ ఏంటో మీకు తెలుస్తుంది, మనం ఎంత మటుకు నేర్చుకున్నాం కాబట్టి. అందుకే ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చాను, చూసి నేర్చుకోండి. ఓకే, ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ చెక్ చేయండి. ఎందుకంటే ఆన్సర్స్ చేయకపోతే మీకు ఏమనుకుంటున్నారు, ఆన్సర్స్ లేవు కదా, మనం చేసిన రైట్ ఆర్ రాంగ్ అని అర్థమవుతుందని. కొంతమంది ప్రాబ్లమ్స్ ఇస్తే చెయ్యరు, కాబట్టి మీకు ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చా కంపేర్ చేసుకోండి, మీకు వచ్చిన ఆన్సర్స్ ఇవి ఓకేనా అని తెలిసిద్ది. మనం ప్రాక్టీస్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతాం ఎగ్జామ్లో. డైరెక్ట్ పోయి డూ ఆర్ డై అంటే కుదరదు అనమాట. మనకి ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ కాబట్టి మ్యాక్సిమం ఒక 50 ప్రాబ్లమ్స్ అయినా చేయాలి లెసన్కి వచ్చేసి, అప్పుడే మనం పర్ఫెక్ట్ అవుతాం లెసన్లో. ఎంత చేసినా మనకి పికప్ కావన్నమాట. ఇలా అడిగితే JNTU క్వశ్చన్ పేపర్లో ఇవన్నీ ఇవ్వలేదు, ఇవన్నీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అట్లా కన్ఫ్యూజ్ కాకూడదంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.